ఫ్రెండ్స్, నేను మీ ఠావరే మారుతి. ఈరోజు సమాజంలో అశాంతితో ప్రజలు గడుపుతున్నారు. ఈ శాంతిని సాధించడానికి సింపుల్ కొన్ని మార్గాలు ఆచరిస్తే ఈ సమాజమే కాదు, ప్రపంచం మొత్తంలోనే ఈ ప్రపంచ శాంతిని సాధించవచ్చు. ఎట్లా అంటే, ఈ ప్రపంచ శాంతి సాధించడం అనేది చాలా సులభం. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఆక్రమణలు, యుద్ధాలు, పెత్తందారితనం, ఇతర దేశాల భూభాగాలను ఆక్రమించడం, ఇతర దేశాల సహజ వనరుల మీద కన్నేయడం, భూభాగాలను ఆక్రమించడం, పరమత సహనం కోల్పోవడం, ఇలాంటివి జరగడం వల్ల ప్రపంచ అశాంతికి కారణమవుతున్నాయి. కాబట్టి ఈ ప్రపంచ సాధించడానికి తీసుకోవాల్సిన చర్యలేంటి, అవి సాధించడానికి ఉన్న మార్గాలు ఏంటి, మనం ఇప్పుడు చర్చించుకుందాం. ముఖ్యంగా ఏ సమస్య అయినా సరే, గ్రామ స్థాయిలో అయినా సరే, రాష్ట్ర స్థాయిలో అయినా సరే, జాతీయ స్థాయిలో అయినా సరే, అంతర్జాతీయ స్థాయిలో అయినా సరే, ఏ సమస్యకైనా చర్చల ద్వారానే పరిష్కారం అనేది చేసుకోవాలి. చర్చలు మాత్రమే శాంతికి దారితీస్తాయి కానీ ఎదురు దాడి తిరగడం వల్ల కానీ, యుద్ధాలు చేయడం వల్ల కానీ ఎప్పుడూ ఈ శాంతిని సాధించలేం. హింసకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలి. మానవ హక్కులను కాపాడాలి. మనది కానిది ఏదైనా సరే కోరుకోకూడదు. ఎక్కడైనా సరే, మన గ్రామంలో అయినా సరే, రాష్ట్రంలో అయినా సరే, జాతీయ స్థాయిలో అయినా సరే, అంతర్జాతీయ స్థాయిలో అయినా సరే, మనకు సంబంధించినది కానిది ఏదైనా సరే, మన గ్రామానికి చెందినది కానిది ఏదైనా సరే, మన దేశానికి కానిది ఏదైనా సరే, వాటిని కావాలనుకోవడం తప్పు. అలా కోరుకోకూడదు. అలా కోరుకోవడం ద్వారానే ఘర్షణలు జరుగుతాయి. అవి ఎక్కడి వరకు దారితీస్తాయంటే, ఆ ఘర్షణలు మనకు సంబంధించినది కాదు. అది ఇతర దేశాలకు సంబంధించిన సహజ వనరులు కావచ్చు, భూభాగం కావచ్చు, ఇంకా ఏదైనా దౌత్యపరమైన విధానాలు కావచ్చు, వాణిజ్య వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, ఇవి చర్చల ద్వారానే పరిష్కారాలు చేసుకొని శాంతియుతంగా ఉండవచ్చును. ఇంకా ఇతరుల సంస్కృతులను, ఇతర దేశాల సంస్కృతులను గౌరవించాలి. ఇతర సంస్కృతులను గౌరవించాలి. ప్రతి వ్యక్తి పట్ల ప్రేమతో, సహనంతో చూడాలి. ఇతరుల బాధలను అర్థం చేసుకొని సహనంతో
ఇతరుల బాధలను అర్థం చేసుకోవడం ద్వారా మనస్సు శాంతియుతంగా ఉంటుంది. వారికి సహాయ సహకారాలు చేసుకోవడం మానసిక మనకు తెలిసిన వారైనా సరే తెలియని వారైనా సరే వారికి సహాయం చేసి చూడండి. అది ప్రపంచ శాంతిని తీసుకురావడానికి తీసుకురాగలదు. వాణిజ్య వ్యాపార సంబంధాలను మెరుగుపరుచుకోవాలి. ఈ వాణిజ్య వ్యాపారాలు ఏదైతే విదేశీ వాణిజ్య వ్యాపారాలు ఏదైతే ఉంటాయో వాటిని చర్చల ద్వారా దౌత్యపరంగా వాటిని పరిష్కరించుకొని ముందుకెళ్ళాలి. ఇతరులతో మన పొరుగింటి వారితో కానీ మన సంబంధికులతో కానీ దౌత్యపరమైన చర్చలలో కానీ ద్వేషభరితమైన మాటలు తన మాటలతో ద్వేషభరితమైన మాటలతో మనం శాంతిని రాలేము. కావున అలాంటి మాటలు విడిచిపెట్టాలి. ప్రకృతిని ప్రేమించాలి. పరిసరాలను కాపాడడం ద్వారా శుభ్రంగా మరియు శాంతియుతంగా ఉండవచ్చును. సోదర భావం పెంపొందించాలి. ముఖ్యంగా ప్రతి వ్యక్తి గ్రామమైనా సరే, రాష్ట్ర స్థాయి అయినా సరే, జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి ఎక్కడైనా సరే ప్రతి వ్యక్తి పట్ల సోదర భావం కలిగి ఉండాలి. సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలి. ఈ సౌభ్రాతృత్వం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఈ పౌరుల మధ్య మనుషుల మధ్య ఈ సోదర భావం కలిగి ఉన్నప్పుడే ఎవరు కూడా పక్కవారి ఆస్తులపైన పక్కవారి ఇంకా ఏదైనా ఏ వస్తువులపైన సరే కన్ను పడదు. అవి తీసుకోవాలని అవి ఆక్రమించుకోవాలని అనుకోడు ఈ సోదర భావం వల్ల. కావున ఈ సోదర భావాన్ని పెంపొందించుకోవాలని నేను మనస్ఫూర్తిగా అందరినీ కోరుచున్నాను. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో నిరాయుధకరణ జరగాలి. ఆయుధాల ఉత్పత్తి జరగకూడదు. ఈ ఆయుధాలు మనుషులను తయారు చేయలేవు. మనుషులను చంపడానికి పనికి వస్తాయి కానీ మనుషులను మాత్రం తయారు కానివ్వవు, చేయలేవు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారు. సహజ వనరులు నష్టమవుతాయి. భూభాగాలు నాశనమైపోతాయి. పరిశ్రమలు కాలి బూడిదైపోతాయి. అభివృద్ధికి అవసరమైన అన్నీ కూడా ఈ ఆయుధాల వల్లనే నష్టం జరుగుతుంది. కాబట్టి ఏ దేశమైనా సరే ఆయుధాలు అనేది ఉత్పత్తి చేయకూడదు. అలాగే ప్రతి మనిషి కూడా ఆయుధం కలిగి ఉండకూడదు. ఆయుధం కలిగి ఉంటే ఏమవుతుందంటే ఏదైనా చిన్న పొరపాటు జరిగినా లేదా ఎవరిదైనా తప్పు జరిగినా కానీ అప్పుడే ఆవేశం పెంచుకొని ఆయుధంతో దాడి చేయవచ్చు. కాబట్టి ఏ వ్యక్తి కూడా ఆయుధం కలిగి ఉండకూడదు. తర్వాత ముఖ్యంగా ఆర్థిక సమానత్వం ఉండాలి. ఈ దేశంలోని ఈ భూభాగంలోని మనం నివసిస్తున్న భూభాగం ఏదైతే దేశం ఉందో ఇది ఈ దేశ సహజ సంపద
ప్రతి మనిషికి, ఈ దేశంలోని ప్రతి పౌరునికి సమానంగా అనుభవించే విధంగా ఈ దేశ పాలకులు అలాంటి చర్యలు తీసుకోవాలి. కొంతమందికి ఆ వనరులను కట్టబెట్టకుండా అక్కడున్న వనరుల యొక్క సంపాదన ప్రతి వ్యక్తికి చెందేటట్లుగా, ప్రతి వ్యక్తి అభివృద్ధి చెందేటట్టుగా చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా ప్రతి వ్యక్తి అభివృద్ధి అయి నిరుద్యోగత అనేది లేకుండా మరి ఆయన సంతోషంగా ఉండడం, ఆ కుటుంబం సంతోషంగా ఉండడం వల్ల ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. కాబట్టి ఈ సహజ వనరులు అనేది దేశంలోని ప్రతి పౌరునికి అందే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలి. ఈ విధంగా మనం పాటిస్తే విద్య మరియు సంస్కృతి అనేక దేశాల్లో అనేక రకాలుగా సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి. ముఖ్యంగా మన భారతదేశంలో అనేకమైన సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి. కావున జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా విద్యను, సంస్కృతులను మార్పిడి చేసుకొని వాటి ద్వారా అభివృద్ధి దిశగా మలుచుకోవాలి. ఈ విధానాలు కేవలం అంతర్జాతీయ స్థాయిలో మాత్రమే కాకుండా ప్రతి వ్యక్తి, సంస్థ వాటిని గౌరవించి పాటిస్తే, ప్రతి వ్యక్తి లేదా సంస్థ వాటిని గౌరవించి పాటిస్తే ప్రపంచం మరింత శాంతియుతంగా ఉంటుంది. కావున ప్రజలారా ఆలోచించండి. మీరు ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే అక్రమాలకు పాల్పడకూడదు. ఏ విషయంలో అయినా సరే ఎప్పుడైతే మీరు అక్రమాలకు పాల్పడతారో అక్కడే అశాంతి ఉంటుంది. ఎక్కడైతే మీరు నీది కానిది కోరుకుంటావో, అంటే ఆస్తి కావచ్చు, భూమి కావచ్చు, లేదా ఇంకా ఏదైనా సరే, నువ్వు నీది కానిది అస్సలే ఆశించకూడదు. వ్యభిచారం చేయకూడదు. ముఖ్యంగా వ్యభిచారం కూడా చేయకూడదు. నువ్వు వ్యభిచారం చేయడం అంటే ఇతరులను బాధ పెట్టడమే కదా, ఇతరులకు అశాంతికి గురి చేయడమే కదా. కావున ఈ వ్యభిచార దురాచారం అనేది చాలా చాలా ప్రమాదకరం. కాబట్టి మనుషుల ప్రాణాలని పోతాయి ఈ ఆచారం వల్ల, ఈ వ్యభిచారం వల్ల. కావున ఈ యొక్క దురాచారాన్ని, వ్యభిచారాన్ని మన నుండి తీసివేయాలి. కావున ఈ విధంగా పాటించడం వల్ల సింపుల్ కదా, ఎంత పెద్ద ఖర్చేం లేదు కదా మనకు. మన యొక్క ఆలోచనలను మంచి మార్గంలో నడపడం ద్వారానే ప్రపంచ శాంతిని సాధించగలం అనేది ఈ యొక్క సారాంశము. కాబట్టి మీరందరూ ఈ విషయాలను గమనించి ఆచరిస్తారని, మరియు ఇతరుల ఆనందంలో సహభాగులు కావాలని, మరియు ప్రపంచ శాంతికి కారకులు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.